శత్రువు నీ యొక్క ఎదుగుదల చూడలేక అడు నిన్ను ఎలా అభ్యంతరపరచాలని చూస్తున్నాడు తెలుసా? మీకు ఈరోజు నేను చాలా మందికి మొత్తుకొని చెప్పేది ఏంటంటే, మీరు చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారా, మిమ్మల్ని చొరబడిపోతున్నాడంటే వాళ్ళకి అర్థం కావట్లా. యెహోవానీసి పిల్లలు అంటే మామూలు వాగ్దానాలు పట్టుకుని ఉన్నారా? మీరు మామూలు వాగ్దానాలు పట్టుకుని ఉన్నారనుకున్నారా? మీకు బలమైన వాగ్దానాలు ఉన్నాయి. సాతానుగాడు మిమ్మల్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని ఏదో రకంగా వాళ్ళ జీవితాల్లోకి దూరి వాళ్ళ జీవితాన్ని పతనం చేయాలని చూస్తున్నాడు. పౌలు అంటారు, అపవాది తంత్రాలు మేము ఎరగని వాళ్ళం కాదు. మీరు డిస్టర్బ్ అయిపోతున్నారు వాటితో పట్టుకుని. మీరు ఎంతో ఎదిగిపోవాలనుకున్న దేవుని యొక్క ఆశ మీరు తీర్చలేకపోతున్నారా? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు సైతాను. మీరు ఎక్కడెక్కడో చిన్న చిన్న అవకాశాలు ఇస్తున్నారు వాడికి. ఎక్కడెక్కడో చిన్న చిన్న లోట్లు కలిగి ఆ లోట్లు దేవుడు చెప్పినట్టు వినకుండా దేవుడు బతిమాలి మీ కాళ్ళు పట్టుకొని చెప్పాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే మీరు విన్నారా? ఈరోజు మీ ఆత్మీయ జీవితాలకి పెను ముప్పుగా దాపరించింది కదా, అయినా దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. స్తోత్రం. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి అవరోధాల కంటే ఈ చేతిలో ఉన్న వాగ్దానం చాలా బలమైంది. ఆ వాగ్దానం శక్తి గలదే. ఆ వాగ్దానం నీ జీవితంలో గొప్ప మనోహరమైన కార్యాలు చేయగలదు. ఖచ్చితంగా చేసి తీరుతుంది ఆ వాగ్దానం.